హలో అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనకి పేపర్లో వచ్చిన సమాచారం ఏంటంటే టెట్ రాసే అవకాశం అన్నమాట. మనకి 2 రోజులలో నోటిఫికేషన్ విడుదలవుతుందని మనకి చెప్పారు. ఈరోజు మనకి 22/10/2025 బుధవారం అన్నమాట. ఈరోజు పేపర్లో వచ్చిన సమాచారం ఏంటంటే సుప్రీంకోర్టు నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ రాసేందుకు ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లకు అవకాశం కల్పించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. 2011కు ముందు టెట్ లేకుండా ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించిన టీచర్లకు టెట్ రాసుకునే అవకాశం కల్పిస్తున్నారు. 2 రోజులలో టెట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1న తీర్పు వెలువరించింది. అప్పటి నుంచి 2 ఏళ్లలో ఉత్తీర్ణులు కావాలని స్పష్టం చేసింది. 5 ఏళ్లలో పదవి విరమణ చేయబోయే వారికి అవసరం లేదని, అయితే వారు పదోన్నతి పొందాలంటే టెట్ పాస్ కావాలని సూచించింది. సుప్రీంకోర్టు తీర్పుపై ఇప్పటికే కొన్ని సంఘాలు రివ్యూ పిటిషన్లు వేశాయి. ఈ తీర్పు కోసం వేచి ఉండేవారికి వెసులుబాటు కల్పిస్తారు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ షెడ్యూల్ను విడుదల చేయనుంది. ఈసారి అర్హత తగ్గింపు లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విభిన్న ప్రతిభావంతులకు డిగ్రీలో 40% మార్కులున్న బీఈడీలో ప్రవేశం కల్పిస్తున్నారు. ఆ సడలింపుతో బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులు ఆ తర్వాత టెట్ రాయాలంటే 45% అర్హత మార్కులు అవసరమవుతున్నాయి. గత కొన్నేళ్లుగా ఈ నిబంధనను సడలిస్తూ 40% ఉన్నా కూడా టెట్ రాసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఈసారి 45% అర్హత మార్కులనే అనుసరించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. అర్హతలు ఇలా: 2 రోజులలో ఇవ్వనున్న టెట్లో 2011కు ముందు, ఆ తర్వాత విద్యార్హతలను నిర్ణయించింది. సర్వీస్లో ఉన్న ఉపాధ్యాయులకు విద్యార్హతల్లో కనీస మార్కులు ఉండాలనే దానిపై ఇంతవరకు స్పష్టత రాలేదు. 2011కు ముందు అభ్యర్థులు టెట్ రాసేందుకు ఎస్జీటీ ఇంటర్మీడియట్లో ఓసీలకు 45%, బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు, మాజీ సైనికోద్యోగులకు 40% అర్హత మార్కులు ఉండాలి. 2011 తర్వాత వారికి పేపర్ 1 ఎస్జీటీ రాసే ఓసీ విద్యార్థులకు నిర్ణీత అర్హతలో 50%, బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులకు 45% మార్కులు ఉండాలి. పేపర్ 2 రాసే వారికి సైతం నిర్ణీత అర్హతలో ఓసీలకు 50%, ఇతరులకు 45% మార్కులు ఉండాలి. దీనికి మొత్తం మనకి ఇక్కడ టెట్ అనేది 2 రోజులలో నోటిఫికేషన్ అనేది విడుదల కానుందంట. అండ్ ఇప్పుడు టీచర్లకు 2011 కంటే ముందు ఎవరైతే టీచర్స్గా ఉన్నారో వారికి మాత్రం టెట్ అనేది కంపల్సరీగా రాయాలి. ఈ టెట్ కూడా ఉపాధ్యాయులు 2 ఏళ్లలో ఉత్తీర్ణులు కావాలంట. 2 ఏళ్లలో ఉత్తీర్ణులు కావాలని స్పష్టం చేసింది. అప్పటి నుంచి 2 ఏళ్లలో మనకి 2011లో ఎవరైతే ఉద్యోగాల్లో చేరినారో వారికి వచ్చేసి ఇప్పుడు 2 సంవత్సరాల లోపల మాత్రమే మనకి టెట్ అనేది పరీక్షని పూర్తి చేసుకోవాలి, లేదంటే వారికి ఉద్యోగాలు ఉండవు. అది ఇక్కడ చెప్పారనమాట. అంతే గైస్, ఎవరైతే టెట్ ఎగ్జామ్ రాస్తున్నారో వారికి అందరికీ ఆల్ ద బెస్ట్.